పిఠాపురం పట్టణం విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ ఘన విజయవంతంగా జరిగింది. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర మణికుమార్ మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పాదగయ పుణ్యక్షేత్రం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ముఖ్య అతిథులుగా ఆదిపరాశక్తి పీఠం వరమ నిత్య విద్యానంద భారతీ స్వామివారు, పిఠాపురంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ధర్మాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. పట్టణంలోని హిందువులు, భక్తులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ స్వామి నామస్మరణలు, జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలు, ప్రత్యేక అలంకరణలతో పట్టణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగిన శోభాయాత్రకు ప్రజలు విశేష స్పందన చూపించి మార్గవంతా స్వాగతం పలికారు. బైక్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిఠాపురంలో వీణా కన్వెన్షన్ హాల్లో ఉదయం ప్రముఖ హనుమాన్ చాలీసా పారాయణికులు సురేంద్ర దత్ ఆధ్వర్యంలో మహిళలతో 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిపరాశక్తి పీఠం పరమ పూజ్య శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామివారు, పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ధర్మాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. పిఠాపురం పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన జి విజయేంద్ర, నూర్య ఆకొండి, ఆగంటి ప్రభాకర్, చెల్లిపోయిన సతీష్, కొండేపూడి శివ, ఓప్ సింగ్, దోళ్ల అయ్యన్న, రేపాక రమేష్, ఓలెట్ వెంకటేశ్వరరావు, వికోల్ రాజశేఖర్ తదితరులకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హైందవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ డి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు ఆకుంటి సూర్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి మణికుమార్, రాష్ట్ర కార్యదర్శి, అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత చాలా సంవత్సరాలుగా మనం ఈ పిఠాపురం క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాన్ని విశేషంగా జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వైశాఖ బహుళ దశమి ఈ రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో సోమవారం నిర్మించారు. అదే నక్షత్రం అతిథి రోజున హనుమత్ జయంతి రోజున వైభవంగా ఉత్సవాన్ని చేయాలి అని చాలా రోజుల క్రితమే ఇక్కడే సంకల్పం చేయడం జరిగింది. దానికి ప్రాతిపదికగా ఎంతోమంది సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. ఎన్నో ఉత్సవాలు, ఎన్నో పండుగలు, ఎన్నో పర్వదినాలు అందరికీ ఉన్నప్పటికీ ఇందాక స్వామివారు చెప్పినట్టు ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. అలా విశేషమైన ప్రత్యేకత కలిగినటువంటి జయంతి హనుమత్ జయంతి. ఎంతో జయంతులు చూసుకుంటూ ఉంటాం. హనుమత్ జయంతి చాలా విశేషమైనది. ఆయన ఎంత ఆదర్శ దైవమో అంత ఆరాధ్య దైవం కూడా. ఆయన ఉపాసిస్తాం, ఆయన్ని పూజిస్తాం, ఆయన్ని నమస్కరిస్తాం. ఇది పూజ. అది ఆరాధ్య దైవం. ఆదర్శ దైవం కూడా ఆంజనేయ స్వామి వారు. అంటే ఆదర్శంగా కూడా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. ఒక విద్యార్థి మొదలుకొని ఒక వృద్ధుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలి. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. ఇవందరికీ కావాల్సినవే. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అనారోగ్యం లేకుండా ఉండడం ఎవరికి అక్కర్లేదు. పసిపిల్లవాడు మొదలుకొని వృద్ధుడి వరకు ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఒక్కడే ఇస్తే ఆయనే ఆంజనేయ స్వామి. అందుకని ఆంజనేయ స్వామికి అసలు పేరేంటి అంటే, ఆంజనేయ స్వామి అనే పదం ఆంజనేయ అంటే అంజనాదేవి పుత్రుడు అని అర్థం. పలానా ఆవిడ కొడుకు అన్న పేరు అవుతుందా? ఆయన పేరు ఏంటి అంటే మంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఆయన పేరు సుందర. ఆంజనేయ స్వామి వారి పేరేంటి? సుందర. అందుకే ఆయన అంతా ఒక్కడే నడిపించిన కాండకి మనం రామాయణంలో మొత్తానికి కాండకి ఒక పేరు పెట్టారు. ఏం కాండది? సుందరకాండ. ఆయన పేరేంటి ఇప్పుడు? సుందరుడు. అలాంటి సుందరకాండకి సంబంధించినటువంటి ఏకైక దైవం ఆంజనేయ స్వామి వారు. అలాంటి స్వామి జయంతి సామాన్యమైన విషయం కాదు. ఆయన ఆరాధ్య దైవం, ఆదర్శ దైవం కూడా. ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని జీవించాల్సినటువంటి దైవం ఆయన. మన పిఠాపురం క్షేత్రంలో విశ్వ హైందవ పరిషత్తు ఎన్నో సమస్యలకి తొలగి ఎంతో వైభవంగా గత కాలంలో హనుమాన్ జయ హనుమాన్ సేవా సమితి వారు, సురేంద్ర దత్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు వారు చేస్తున్నటువంటి సామాన్యమైన కృషిగా చాలా సంవత్సరాలుగా మన అందరికీ తెలిసే విషయం. దీనికి మనం ఏం చేయాలి అంటే ఏమీ అక్కర్లేదు, అంతా వాళ్ళు చేస్తారు. మనం కూడా ఉంటే చాలు.
ఈ బైక్ ర్యాలీ ఏదైతే చేయబోతున్నారో మధ్యాహ్నం ఆ వాహనాల మీద అందరం కూడా, వాహనం అంటేనే ఆంజనేయ స్వామి వాహనమే, ఆయన సాక్షాత్ రాముడికి నెత్తిని ఎక్కించుకుని తీసుకెళ్ళాడు ఆయన. అలాంటి ఆయన్ని మనం నెత్తి మీద ఎక్కించుకుని తీసుకువెళ్తే అది అద్భుతమైనటువంటి వైభవంగా జరిగే శోభాయాత్ర అవుతుంది. హనుమంతుడిని నెత్తిన పెట్టుకుని తీసుకువెళ్ళేటువంటి యాత్రే మధ్యాహ్నం జరిగిపోయే అజయ్ హనుమాన్ శోభాయాత్ర. దాన్ని దిగ్విజయంగా మనం అందరం జరిపించాలి. ఆ బాధ్యత ఎవరికి ఉందండి? సురేంద్ర దత్ గారికో, వెంకటేశ్వర గారికో, స్వామీజీకో కాదు, ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఎవరు అంటే హిందూ ఉన్న ప్రతి ఒక్కరు, హైందవం నేను హిందూ ఉండేని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రోజున అందులో పాల్గొనడం అత్యావశ్యకం. ఇది ఒక కుటుంబానికి రక్ష, ఒక గ్రామానికి రక్ష, మొత్తం సమాజానికి అందరికీ శ్రేయస్సునిస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హనుమత్ జయంతి సామాన్యమైన విషయం కాదు, మహాపర్వాల్లో ఒకటిది. అసలు రాముడు ఎలా సంతోషిస్తాడు అంటే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే సంతోషిస్తాడు. ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే రాముడు సంతోషిస్తాడు. రాముడు సంతోషపడటం సామాన్యమైన విషయమే. పైగా సుగ్రీవ సచివాయ నమః అంటాం, సుగ్రీవుడు సంతోషిస్తాడు. అక్కడ సీతాదేవిని సంతోషపెట్టారు, బాలిని నిగ్రహించి సుగ్రీవుని సంతోషపెట్టారు. ఇవన్నీ అందరూ ఆనందంగా ఉండేలా చేసే స్వామి ఎవరు? ఆయనే ఆంజనేయ స్వామి వారు. సుందరకాండలో ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చారండి ఆయన. రాముడు జాడ చెప్పి సీతమ్మకి ఆనందాన్ని ఇచ్చారు. సీతమ్మ జాడ కొనుక్కొని ఆంజనేయ స్వామి రాముడి దగ్గరికి వచ్చి ఆయనకి ఆనందాన్ని ఇచ్చారు. సీతమ్మ జాడ తెలుసుకున్నాము అని చెప్పగానే వానరులంతా వానరా ముదితాభవత్ అంటారు. వానరులందరికీ ఆనందాన్ని ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చే స్వామి ఆంజనేయ స్వామి వారు. అలా ఆయన్ని మదిలో పెట్టుకుంటే, ఆయన్ని మన మనస్సులో కనుక పెట్టుకుంటే మనమందరం కూడా ఆనందంగా ఉండేలా అనుగ్రహించే స్వామి కనుక ఈ శోభాయాత్రను దిగ్విజయంగా జరిపించండి. ఒక్క మాట చివరిగా చెప్పే అంశం ఏంటంటే, ఇక్కడికి రాగానే ఒళ్ళు గగులు పొడిచింది, రోమాంచితం అయిపోయింది లోపలికి రాగానే లిఫ్టెక్కి. కారణం ఏంటంటే ఈ వీరు చేస్తున్నటువంటి సామాన్యమైన యజ్ఞం కాదు, ఈ వేళ చేసిన యజ్ఞం. ఇంకా చేస్తూనే ఉన్నారు, చేయబోతూ ఉన్నారు, ఇంకా మిగిలి ఉంది. 108 సార్లు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అంటే ఒక అద్భుతమైన విషయం. ఇది చాలీసా అంటేనే 40, చాలీసా అంటే 40 కదా. తులసీదాస్ గారు రచించినటువంటి ఆ 40 శ్లోకాల చౌపాయి దోహాలతో కలుపుకొని దీన్ని 108 సార్లు పఠించడం అంటే అత్యద్భుతమైన విషయం. ఇది గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి జరగబోయే శోభాయాత్రను కూడా దిగ్విజయంగా, వైభవంగా, సభక్తికంగా జరిపించమని అందరినీ కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మిక చింతన, దైవ సేవ, మన సనాతన ధర్మము, హిందూ ధర్మ పరిరక్షణ, ఇలాంటి అనేక అంశాలపై హనుమన్ జయంతి రోజున యువతకు, రాబోయేటువంటి భావితరాలకు హనుమన్ జయంతి ఒక మార్గదర్శకమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకనంటే మనందరము కూడా మన సనాతన ధర్మంలో చెప్పినట్టుగా మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద సనాతన ధర్మం. దానిని మనం తాకట్టు పెట్టి పరమతాలకు లోబడి మన ధర్మాన్ని మనం చిన్నచూపు చూస్తూ మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి సకల దేవీ దేవతలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ప్రస్తుత సమాజంలో కనుమరుగయ్యేటువంటి ప్రయత్నాన్ని ఇతరులు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే చాలా సందర్భాలలో శ్రీరామనవమి అని, హనుమన్ జయంతి అని, ఇలా శివరాత్రి, అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర కలిగినటువంటి మన ధర్మంలో అనేక రకాలైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి మన సనాతన ధర్మానికి కూడా మనము ఏదైనా ఒక ఉత్సవాలు చేసుకోవాలన్నా, ఏదైనా ఒక దిగ్విజయమైనటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలనన్నా మనము ప్రతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటనంటే పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో
ప్రస్తుతం అందరం కూడా బిజీ ప్రపంచంలో బ్రతుకుతూ మన సనాతన ధర్మం వైపు మన పూర్వీకులు ఇచ్చినటువంటి సనాతన ధర్మం అనేటువంటి ఆస్తిని సద్వినియోగం చేసుకోకుండా ఉండడంలో ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు హనుమాన్ జయంతి రోజు పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సంస్థ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ హనుమాన్ జయంతి మహోత్సవం అనేటువంటిది ఎంతో అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ పిఠాపురంలో అమ్మవారి యొక్క దివ్యమంగళ అనుగ్రహముతో ఆ పరమేశ్వరుని యొక్క శుభాశిష్యులతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అనంతరం స్వామివారి దర్శనాన్ని తీసుకొని వారిద్దరి యొక్క శుభాశిష్యులతో పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సంస్థ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ జయంతి మహోత్సవాలకు హాజరవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని చూస్తే సాక్షాత్తు ఆ హనుమంతుడే ఇక్కడికి వచ్చి అందరిలోకి ఆవహించి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మా అనుభవంతో మా అనుభూతితో స్వయంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంకాలం పిఠాపురంలో 4 గంటలకు పిఠాపురం గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సంస్థ వారు మరియు ఇతర హిందూ ధార్మిక సంఘాలందరూ కూడా సంయుక్తంగా నిర్వహించేటువంటి ఈ యొక్క దిగ్విజయమైనటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం అనేటువంటిది మా గురువుల యొక్క అనుగ్రహంగా దీన్ని భావిస్తున్నాం. అదేవిధంగా యువతకు కూడా అందరికీ పిలుపునిస్తూ ఈరోజు సాయంకాలం జరగబోయేటువంటి ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా పాల్గొని యువత అనంటే శక్తి ఒక్కటే కాదు, భక్తి కూడా ఉన్నది, దానితో పాటు యుక్తి కూడా ఉన్నదని తెలియజేయడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ ఆంజనేయ నామస్మరణ, హనుమాన్ నామస్మరణ, అంజనిసుత అనేటువంటి నామస్మరణ మనం ఎప్పుడైనా పలుకుతున్నాము అని అంటే ఈరోజు మనం ఇలా ఉన్నాము, ఇలా మాట్లాడగలుగుతున్నాము, ఇలా చెయ్యగలుగుతున్నాము, ఏ పనినైనా సరే ఆత్మవిశ్వాసంతో నిలబెట్టుకోగలుగుతున్నాము అని అనటానికి గల కారణం హనుమాన్ అనేటువంటి ఒక నామస్మరణ. కాబట్టి యువత దీనిని అర్థం చేసుకుని ఈ యొక్క సదావకాశాన్ని పిఠాపురం గ్రామ ప్రజలకు అందరికీ కూడా దగ్గరుండి మరి యువతను మేల్కొల్పుతూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తూ ధార్మిక సంఘాలను ఐక్యం చేసుకుంటూ ఎందరో మంది గ్రామ ప్రజలు మారుమూల ఉన్నటువంటి వాళ్ళని మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళను కూడా మళ్ళా గర్వాపసి పేరుతో మన సనాతన ధర్మంలోకి తీసుకొస్తూ అనేక మంది పాటుపడుతున్నా కానీ విశ్వ హైందవ పరిషత్ వారు అదేవిధంగా జై హనుమాన్ సేవా సంస్థ వారు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఈరోజు పిఠాపురం పట్టణంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేశారు. ఇది చాలామందికి ఒక అద్భుతమైనటువంటి సందేశంగా చెబుతున్నాను. పరమతాలకు లోబడి మన ధర్మాన్ని విస్మరించేటువంటి వాళ్లకు పరమతాలకు వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని తెలియజేస్తున్నాను. మీరందరూ అనుకుంటున్నారు సనాతన ధర్మం అయిపోయింది, ఇక మన రోజులు ఆరంభమయ్యా అనుకుంటున్నారేమో. సనాతన ధర్మానికి అంతము లేదండి. ప్రస్తుతము సనాతన ధర్మం అంతం అయిపోవడం కాదు, ఇది ఆరంభం మాత్రమే. దీని యొక్క కార్యాచరణలు భవిష్యత్ కార్యాచరణలు చాలా అద్భుతంగా హిందూ ధార్మిక సంఘాలు విశ్వ హైందవ పరిషత్ వారు జై హనుమాన్ సేవా సంస్థ వారు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ధార్మిక సంఘాలన్నీ కూడా మన ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి అనేక రకాల విధానాలుగా ఎన్నో రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దీనిని ప్రజలు సహృదయముతోటి మన ధర్మం పట్ల ఉన్నటువంటి గౌరవముతోటి సదా స్వీకరిస్తూ దీనిని గౌరవిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడాలని సగర్వంగా ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.